వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే భారత అభిమానులు బయటపడుతున్నారు. అదో పీడకల అని దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న టీమిండియా తుది మెట్టుపై తడపడి ట్రోఫీను దూరం చేసుకుంది. 10కి 10 మ్యాచ్ల్లో నెగ్గి మెగా కప్పుపై ఎన్నో ఆశలు రేపి ఆఖరికి వాటిని ఆవిరి చేసింది. స్థాయికి తగ్గట్లుగా పర్ఫార్మెన్స్ చేస్తే టీమిండియా ఒడిలో 3వ వరల్డ్ కప్ వచ్చి చేరేది. కానీ సొంత గడ్డ మీద వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నామనే ప్రెషర్ మన ప్లేయర్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఎలాగైనా గెలవాలనే కసి కంటే ఎక్కడ ఓడిపోతామననే భయం, ఒత్తిడి ఎక్కువగా కనిపించాయి. దీన్ని క్యాష్ చేసుకుంది ప్రత్యర్థి ఆసీస్. భారత్తో పోల్చుకుంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ అద్భుతంగా రాణించి వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. ప్రపంచ కప్ ఓటమితో భారత ఆటగాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మన ప్లేయర్లు ఒత్తిడికి చిత్తయ్యారని, తమ బెస్ట్ ఇవ్వలేకపోయారనే కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద అనేక విమర్శలు వచ్చాయి. కింగ్ తన రేంజ్కి తగ్గట్లుగా ఆడితే కప్పు కొట్టేవారమని, కానీ అందులో అతను ఫెయిల్ అయ్యాడని అన్నారు. అయితే మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన కోహ్లీ 11 ఇన్నింగ్స్ల్లో కలిపి ఏకంగా 765 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్ ఎడిషన్లో 700 పరుగులు మార్క్ దాటిన తొలి క్రికెటర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్లను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినా అతడిపై విమర్శలు తగ్గడం లేదు. ఎంత బాగా ఆడితేనే జట్టుకు కప్పు తీసుకురాలేకపోయాడంటూ అతన్ని తక్కువ చేశారు. ఈ నేపథ్యంలో కోహ్లీని వెనకేసుకొచ్చాడు లెజెండరీ క్రికెటర్. విరాట్ కోహ్లీని విండీస్ లెజెండ్ బ్రయన్ లారా వెనకేసుకొని వచ్చాడు. అతన్ని తక్కువ చేసి మాట్లాడేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ను చాలామంది తక్కువ చేశారని, కానీ అలా చేయటం సరికాదు అన్నాడు. టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గలేదు కాబట్టి విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడినా ఏం లాభం అని చాలామంది అంటున్నారు. కానీ అదేంటో నాకు తెలుసు. టీమ్ స్పోర్ట్స్లో నెగ్గడం చాలా ముఖ్యం. టీంలో ఆటగాడిగా గెలిపించడమే మన అంతిమ లక్ష్యం అవ్వాలి. కానీ టీం నెగ్గాలంటే మాత్రం పర్సనల్గా మనం కూడా మెరుగ్గా ఆడాలి అని లారా చెప్పుకొచ్చాడు. కోహ్లీని ఉద్దేశించి లారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ను లారా వెనకేసుకు రావడంపై అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కోహ్లీని ఉద్దేశించి లారా చేసిన వ్యాఖ్యల మీద మీరేమనుకుంటున్నారు?